కొన్నిసార్లు ఈ దేవుని మీద నమ్మకం పోద్దన్నా. ఎందుకని? పోరాటాన్ని ఇచ్చినప్పుడు ఎదుర్కొనే సామర్థ్యాన్ని కూడా ఇవ్వాలి కదా. నాకు ఎదురైన ఆర్థిక ఇబ్బందుల్లో ఎంత ఏడ్చానో నాకే తెలుసు. ప్రార్థన చేశాను, ప్రయత్నం చేశాను, నాకు ఇంత సహాయం కూడా దొరకలేదు. మీ ఫ్రెండ్ జోసెఫ్ ఉన్నారు కదా, మీ ప్రతి విషయంలో మిమ్మల్ని ఆదుకుంటాడు. తన బిజినెస్ కూడా బాగానే ఉందని విన్నాను. ఆయన మీకు సహాయం చేయలేదా? అడగలేదు. అడగడానికి వానికి నాకు మాటలు లేవు. ఏ ఎందుకని? అంటే వాడెప్పుడు నాకు సహాయంగా ఉండేవాడు, కానీ వాని అవసరతలో మాత్రం నేను నెగ్లెక్ట్ చేశా. తప్పెవరిది? సరే, వాడి విషయంలో నాదే తప్పు, కానీ దేవుడు ఎందుకు నాకు సహాయం చేయలేదు? దేవుడు అన్నిసార్లు ఆకాశం నుంచి ఆశ్చర్యమైన సహాయాన్ని పంపిస్తాడని ఆశించవద్దు. కొన్నిసార్లు నీ అవసరతను తీర్చడానికి ఆయన సహాయంగా నిన్ను ఆదుకునే స్నేహితుడిని నీ పక్కనే ఉంచుతాడు. అయితే మన తత్వాలు ఎలా ఉంటాయి అంటే, రాళ్లను జోలలో నింపుకుంటాం, రత్నాలను విసిరేసుకుంటాం, మంచి వాళ్ళను దూరం చేసుకుంటాం, ముంచే వాళ్ళను చుట్టూ పెట్టుకుంటాం. కొన్ని సందర్భాలలో సహాయం కావాల్సి వచ్చినప్పుడు మంచివాడిని విసిరేసుకున్నావు కదా, వాడి దగ్గర నుంచి నీకు ఎలా సహాయం దొరుకుతుంది? ముంచేవాడు నీ చెంత ఉన్నా నీకు ఉపయోగం లేదు. జోసెఫ్ నీ లైఫ్లో దేవుని సహాయమే లేవు. ఈరోజు ఈ యుద్ధంలో నువ్వు ఒంటరిగా మిగిలిపోయావంటే, సహాయం లేక అర్థిస్తున్నావు అంటే దానికి గల కారణం నీ మంచి స్నేహితుడిని నిర్లక్ష్యంతో నువ్వు విసిరేసుకోవడమే. ఒకవేళ జోసెఫ్తో నీ స్నేహాన్ని, సఖ్యతను కాపాడుకుంటే ఈరోజు నువ్వు ఇట్లా అంగలార్చేవాడివా కాదు కదా. ఆయన సహాయాన్ని విసిరేసుకుంటాం, పైగా ఆయన్నే ప్రశ్నిస్తాను, నా సహాయం ఏది అని. దేవుడు అన్యాయస్తుడు కాదు, అన్యాయంగా మనమే ఆయన నిందిస్తున్నాం అన్న సంగతి మనకు బోధపడాలి.